తిరుపతి లడ్డు ఇప్పుడు దేవుడితో చెలగాటం ఆడకూడదు. ఒకటి ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు ప్రసాదాన్ని ఎంత దారుణంగా చేసి చేప నూనె పందిగా ఆ మాంసం ఒడ్డు మాంసం అన్నీ కలిపి ఇలా చేయడం అసలు ఆ హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపి చర్యలు చేశారు. దీన్ని ఎలా చేయాలి? ఆడు మనిషి ఆడు ఒక మతస్థుడు. హిందూ మతం గురించి ఏం తెలుసు? తెలియదు ఆడికి. ఒక ఫ్యాక్షనిజమే తప్ప రెండోది ఏమీ తెలియదు. అటువంటి మనిషి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆడు అన్నీ అబద్ధాలే. లేచి పొద్దున్నే లేచాడంటే అబద్ధాలే. మళ్ళీ ఆయనకి ఏదో రిపోర్ట్ చేసి ఈయన ఇలా అంటాడా సీఎం హోదాలో ఎంత తప్పు అనేది కూడా హేయంగా మాట్లాడుతున్నాడు. అటువంటి మనిషిని ఎవడో క్షమించరో. కానీ ఎప్పుడు కూడా మన పెద్దరిపిత లడ్డు అంటే మన దేశం అంతా ప్రపంచం అంతా కూడా వస్తారు దానికి. మన ఆంధ్రప్రదేశే కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు కూడా ఇంతవరకు జరగలేదు. కానీ ఇదే ఫస్ట్ టైం. నువ్వెక్కే జరిగింది. అందుకని నువ్వు మీ నాన్నే అన్నాడు 7 కొండలు ఎందుకు, 2 కొండలు నీ చర్చి కడతాను కూడా అన్నాడు. ఆ బుద్ధి చెప్పాడు ఆ దేవుడు అక్కడే. అందుకని నీకు కూడా అదే జరుగుద్ది రేపొద్దుట. అది మాత్రం గ్రహించి నువ్వు యథప్రేరం పేలకుండా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. సార్ ఇంకో చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీశారు. మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ మేలుకొలిపి ఈ రోజున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు. దీన్ని ఎలా చూడదు? ఎలా అంటే ఆయన పేదలకి అన్నం పెట్టడం అంటే మహా ఇష్టం. ఆయన ఎందుకు పెట్టాడు ముందు? ఆయన అదే నువ్వు అన్న క్యాంటీన్ నువ్వు మూలన పెట్టే అదే నువ్వు దాన్ని డెవలప్ చేస్తుంటే నీ పేరే మీ నాన్న పేరే పెట్టుకో. చేయాలి కదా, నువ్వు చేయలేదు. అది మళ్ళీ చేతను నువ్వు బురద చల్లుతున్నావు. అది చాలా తప్పు. జనం ఎవరో అసలు నువ్వు చెప్పే మాట ఎవడో గ్రహించడు. కానీ ఇంకా హీనుడు అవడానికి తప్ప మాట్లాడితే తప్ప నువ్వు ఇంటికి కూడా పనికిరావని చెప్పి. ఇప్పుడు విజయవాడ మునిగిపోయిన ప్రాంతాలకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు నష్టపరిహారం అంటే మొత్తం ఆర్థిక సహాయం అందించారు. మొత్తం ఎంతమంది ఉన్నా సరే అందరికీ 25,000 ఆర్థిక సహాయం. ఎవరూ చేయలేని వినూత్న కార్యక్రమాలు చంద్రబాబు గారు చేసి చూపిస్తున్నారు. అయినా కుళ్ళు రాజకీయాలు చేసుకుంటూ కొంతమంది చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా సార్? ఇలా ఉంటారు అటువంటి వాళ్ళు. ఎలా అంటే ఉరుకులు ఇప్పుడు మంచి చేస్తున్నారనే ఇది ఆయన మంచి చేస్తున్నాడు ఉండవు. ఎవరో విరోధులు ఉంటారు, కానీ ఉంటారు. అది మానవ సమస్య. ఎలా అంటే ఆయనకి పేరు వస్తుంది కదా, దాని గురించి ఏదో దుష్ప్రచారం చేయాలని ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు ఈ బ్యాగ్ 25,000 17,000 అంటే ఇదివరకు 2,000 3,000 ఇచ్చేవారు. నేను ఎరుగుండగా విపత్తులు ఎన్నో వచ్చినా సరే 3,000 ఎక్కువ ఇచ్చేవారు. ఇవాళ 25,000 30,000. తర్వాత వాళ్ళు టీవీలు పోయినా ఎలక్ట్రికల్ వస్తువులు ఏగిపోయినా సరే ఆయన దానికి మీకు అన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాది. అన్ని వర్గాలను తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి మొత్తం అన్నీ అందరూ కూడా చేసే కార్యక్రమం. ఇప్పుడు ఆ ఇల్లు ములిపోయిన వాళ్ళు కూడా రంగులేసి మొత్తం అన్నీ చేసి శుభ్రంగా దగ్గరుండి నేను మీకు ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పారు. ఇవాళ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంతా కాదు. అది ఏంటంటే చంద్రబాబు 100 రోజుల పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉండేది, చంద్రబాబు పరిపాలన, ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే ప్రజలకి చంద్రబాబు గారు ఈ 100 రోజుల్లో మంచి చేశారా? మంచి చేశారనే కదా. ఇవాళ మనిషి ఆడు చేసిన 5 సంవత్సరాలు కూడా నెత్తి మీద బరువు పెట్టినట్టుంది ప్రజలకి, ప్రతి బోడికి. అర్థమైందా? ప్రతి బోడిని హింసించడమే కదా. ప్రతి కార్యక్రమం కూడా వ్యతిరేకం, రివర్స్ అన్నీ. ఇవాళ ప్రజలకు ఎలా ఉందంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎంతో కొండ ధైర్యం వచ్చింది. ఏంటంటే మనకు పెద్ద దిక్కు దొరికింది అనేది ఒక ఆలోచనలో మనం తప్పు చేసాం అప్పుడు అని అందరూ కూడా గ్రహించి ఇవాళ చంద్రబాబుని దేవుళ్ళగా కొలుతున్నారు. థ్యాంక్ యూ సార్. 100 రోజుల పరిపాలన చూసి చాలామంది వైసీపీ వాళ్ళే టీడీపీలో జాయిన్ అయ్యడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు చేస్తున్నటువంటి పరిపాలనకి అందరూ ఫిదా అయ్యారు. ఒక మాటలో చెప్పాలండి. ఎందుకంటే అనుకున్నవన్నీ చేస్తానన్నవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సూపర్ 6లో చాలామంది పథకాలు అవలంబించలేదు. అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. దాన్ని తల్లికి వందనంగా చంద్రబాబు గారు మార్చారు. కానీ ఇప్పటి వరకు తల్లికి వందనం పడలేదు. తర్వాత చంద్రన్న బీమా అన్నారు, అవి రాలేదు. రైతులకు సంబంధించినటువంటి ఎన్ని వసతులు రాలేదు. ఏంటండి చెప్పించి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఒకసారి ఆలోచిస్తే ఈ చంద్రబాబు గారి 100 రోజుల పరిపాలనలో ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టారు. 2 తర్వాత ఏంటి ఫంక్షన్లు 3,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు. ఉచిత ఇసుక విధాన పాలసీని అవలంబించారు. తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇలా చేస్తున్న క్రమంలో
విజయవాడ వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో ఈ 2-3 నెలల్లో ఈ వరదలు 2 నెలల్లో ఈ వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఈ నెల రోజుల్లో మొత్తం విజయవాడకి అంకితం అయిపోయారు. మీరు చూసే ఉంటారు. విజయవాడ వరదల్లో కంటి మీద కునుకు లేకుండా 24/7 విజయవాడలోనే ఉంటూ ఆ వరదల్లో ముంపు ప్రాంతాల్లో ఉండి అనేక మందిని రక్షించి సహాయక చర్యలు చేసుకుంటూ విజయవాడలో ఉండి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అందరికీ అందుతున్నాయా లేదా, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడం, వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, అక్కడే మోకాళ్ళ లోతున నీళ్ళలో వెళ్ళి చంద్రబాబు గారు చేసిన సహాయక చర్యలు మనం చూసాం. ఒక పక్క సహాయక చర్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి? ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టడం కోసం బోట్లు పంపించి నానా రాద్ధాంతం చేశాడు. మళ్ళీ ఆ బోట్లు తీసేయపోతే అదంతా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ అవుతే అనేక మంది చనిపోయే విషయంగా ఉండేది. మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ మొత్తం ఆ బోట్లన్నీ తీసి అవన్నీ చేసి మళ్ళీ విజయవాడని ఎప్పటిలాగానే శుభ్రపరిచేలా మొత్తం సహాయక చర్యలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చేలా చేదోడు వాదోడుగా ఉన్నారు ఈ నెల రోజులు. ఆ విజయవాడ వరద బాధితుల కోసం అనేక రకాలుగా ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నారు. అది అయిపోతే ఏలూరు వచ్చారు. ఏలూరు దగ్గర ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ నీటమయమయ్యాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ సేకరించి ఎక్కడ ఏంటి పరిస్థితులు అని చెప్పి ఎక్కడ ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులను నియమించి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఏంటి అసలు 100 రోజుల పరిపాలన అనవసరం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది బాగానే ఉందంటున్నారు, కొంతమంది సూపర్ ఎక్సలెంట్ అంటున్నారు, కొంతమంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి పెచ్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు చేసేట్లే బాగానే ఉందిలే కానీ జగన్మోహన్ రెడ్డి అంత కాదులే అని చెప్పి కొంతమంది. అంటే వాళ్ళు ఒకటి మాత్రం క్లారిఫై అయిపోయింది, కూటమి ప్రభుత్వం దుమ్ము దులిపేలా ముందుకు వెళ్తూ ఉంది. అనుకున్న పథకాలు కూడా రాబోయే రోజులు అవలంబించేస్తారు. ఇక దసరా వచ్చే టైంలో దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్న విషయం కూడా ఆచరణలోకి రాబోతూ ఉంది. ఇంకోటి ఏంటి, ఉచిత బస్సు ప్రయాణం. ఈ 2 కూడా అవలంబిస్తే ఇక వైసీపీ వాళ్ళ కంటి మీద కునుకు కూడా ఉండదు. ఓ నాయను అసలే 11 సీట్లకి పరిమితం అయ్యాం, ఇంకా ఇలాగే చంద్రబాబు గారు చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే సీట్లు కూడా ఏముండవురా బాబు, మొత్తం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక రాజకీయాల్లో ఉండడు, మొత్తానికి తుడిచిపెట్టుకు వెళ్ళిపోవడమే. చంద్రబాబు గారిని ఎలాగైనా ఈ పరిపాలనని ఆపించే విధంగా కొంతమంది బురద జల్లి రాజకీయాలు మొదలుపెట్టేశారు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టడం, కొంతమంది మాట్లాడేయడం, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, వాస్తవాలు ప్రజలు చేరనేయకుండా రకరకాల మాటలు మాట్లాడడం, ఇవన్నీ మనం సర్వసాధారణం చూస్తాం. కానీ ఒకటి మాత్రం క్లియర్ కట్గా ఉంది, ఎందుకంటే చంద్రబాబు గారు అన్న మాట నెరవేరుస్తూ ఉన్నారు. ఇంకొకటి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కూడా ఉండి ఇద్దరు కలయికతో అనుకున్నవన్నీ పనులను చేసుకొస్తా ఉన్నారు. ఇంకోటి అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఇది కదా చంద్రబాబు గారు అంటే. ఈ సరిపోదా ఈ 100 రోజుల పరిపాలన సూపర్ డూపర్ అని చెప్పడం కోసం ఎంతోమంది పెయిడ్ ఆర్టిస్టులు కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ప్రభుత్వాన్ని బురద జల్లడం వీళ్ళ పని. ఎంత చేసినా సరే అమ్మో వీళ్ళకి చెప్పలేం వీళ్ళకి ఇంకా, ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే ప్రభుత్వాన్ని బురద జల్లే రాజకీయాలు చేయండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టులు చదివేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేస్తే సరిపోతుంది, మనం ఏం చేసినా ఏం చెందినా సరే అంతా ఒత్తిదే. కానీ ఇలా మాట్లాడే కొంతమంది ఉంటారు. కానీ ఏదేమైనా సరే చంద్రబాబు గారు చేసినటువంటి పరిపాలన ఎక్సలెంట్. దీని గురించి ఎవడు ఎన్ని వాక్కున్నా ఏమి చేసినా ఎందుకు పనికిరాని మాటలే తప్ప 100 రోజులు కదా, రాబోయే రోజుల పరిపాలన చూసి నిజంగా కుళ్ళుకొని సావడం తప్ప ఇంకేమీ ఇంకోటి లేదు.